నంద్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. నంద్యాల ప్రజల చిరకాల ఆకాంక్ష నేడు సాకారమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అంబేద్కర్ కు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో వారు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి మా అందరి తరఫున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫరూక్ సార్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రజా సంఘాలతో మాట్లాడుతూ మనం ఆయనను గౌరవించుకోవాలా, మంచి సెంటర్లో పెట్టాలా, మనము ఇదైతే బాగుంటుందని చెప్పేసి మేఘాల మీద సారు ఆదేశాలు ఇవ్వడం, మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఆదేశాలతో మన జిల్లా కలెక్టరు మరి శ్రీమతి రాజకుమారి గనియా గారు ఉత్తర్వులతో మున్సిపల్ అధికారులు మేఘాల మీద శరవేగంగా ఈరోజు పండుగ వాతావరణం జరుపుకోవడానికి మరి మా మంత్రివర్యులు, అదేవిధంగా ఆయన కుమారులు యువనాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు, ఎన్ఎండి ఫయాజ్ గారు, వారు కూడా ఈ విగ్రహం కోసం కృషి చేశారు. ఫయాజ్ గారు సంఘాల నాయకులతో అందరితో కూడా ఏంది మనము వాళ్ళని అడిగేది, మంచి సెంటర్లో పద్మావతి నగర్లో పెడదాం పెద్ద అని ఆయన ఒక సందేశం ఇచ్చాడు. అయితే సార్ ఏదో ముందు చూపుతో ఫరూక్ సార్ గారు ఈడ పెట్టడం మా అందరికీ ఆమోదయోగ్యంగా ఆయనకు మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నంద్యాల పట్టణ నడిబొడ్డులో ఏర్పాటు చేయాలని దాదాపు 10 సంవత్సరాలకు పోరాటం చేశాము. నా మిత్రులు చాలా మంది దళిత నాయకులు చాలా కష్టపడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక జేబీఎంలో తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నంద్యాల పట్టణ నడిబోట్లో చాలా చోట్ల మేము పోరాటాలు చేసినాము. కానీ ఈ యొక్క కుల వివక్షత, ఎందుకంటే దళితులంటే చిన్న చూపు, స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్న ఈ యొక్క దళితులకు రక్షణ లేదు. చాలా చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. కానీ కొందరు రాజీల ప్రయత్నంతో ఈ యొక్క కేసులను అణగదొక్కుతున్నారు. ఎప్పుడైతే మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలు నిజం కావాలంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీల పైన దాడులు తగ్గాలి, మన సంక్షేమ పథకాలు ఎస్సీలకు సక్రమ మార్గంలో అందాలని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ప్రజా సంఘాలు, బహుజన నాయకులు కలిసి ఈ విగ్రహానికి దోహదపడ్డారు. వారికి అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నంద్యాల పట్టణం అనేది జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విజయంగా మేము భావిస్తున్నాం. అదే అందులో క్రమంగా అంబేద్కర్ భవనాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దళిత ప్రజా సంఘాలు, బహుజన నాయకులు, ప్రజాస్వామికవాదులు కూడా సహకరించి ఈ భవనానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచానికే దిక్సూచి, ఆయన బహుజన పిత, బహుజన నాయకుడు, రాజ్యాంగ పితుడు, ఆర్థికవేత్త, శ్రీదాస్య విమోచకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ నందు మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ఈరోజు గౌరవనీయులు పూజ్యులైనటువంటి న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రుల ఆశీస్సులతో, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా గారి ఆశీస్సులతో, ప్రజా సంఘాల పోరాటాలతో ఈరోజు ఇక్కడ భారీ విగ్రహం ఏర్పాటు చేయడము నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి సంఘస్థులకు, సంఘాలకు, నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగ నిర్మాత యొక్క జయంతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల్లో జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోనే అత్యంతమైనటువంటి మేధావి అని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత యొక్క జన్మదినాన్ని నాలెడ్జ్ డేగా కూడా ప్రకటించడం జరిగింది. మరి వివిధ టీవీ ఛానల్స్ చేసిన సర్వేలో సమాజం మీద అత్యధికమైనటువంటి ప్రభావం చూపినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ రాసినటువంటి విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో
ఇంకా ఎంతో మంది మహనీయుల విగ్రహాలు నంద్యాల పట్టణంలో నెలకొల్పాలని, అదేవిధంగా మరి దళితులు సమావేశాలు సభలు జరుపుకోవడానికి ఒక గొప్ప అంబేద్కర్ భవన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ అన్ని సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా అంబేద్కర్ నంద్యాల జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినటువంటి ఘనత మన నంద్యాల జిల్లా న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు యన్నెముడి ఫరూక్ సార్ గారు ఈరోజు మా నంద్యాల జిల్లా ప్రజల యొక్క కోరికను తీర్చినందుకు జిల్లా ప్రజల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసి అంబేద్కర్ విగ్రహం ఊరి చివర ఉంటే, ఊరి బయట ఉంటే, ఊరి వాకిలి బయట ఉంటే నడి ఊరుకు తీసుకొచ్చినటువంటి ఘనత మన యన్నెముడి ఫరూక్ గారికి దక్కిందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్నో పోరాటాల ఫలితంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు దీక్షలు, నిర్హార దీక్షలు, హరణ కృషులు చేసి గత ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే వారు పెడచవున పెట్టి పట్టించుకోక వారి పోరాటాన్ని నీరుగార్చి దళిత సంఘాల పైన కూడా కేసులు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వానికి దక్కిందని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా నాయకుడు, మా మంత్రివర్యులు అధికారం వచ్చిన వెంటనే వారి దృష్టికి ప్రజా సంఘాలు తీసుకుపోవడం, వెంటనే స్పందించడం, నంద్యాల నడిబొడ్డు నంద్యాల మున్సిపాలిటీలో అంబేద్కర్ యొక్క విగ్రహం ఈ రోజు ప్రతిష్ఠ చేసినందుకు ఈ రోజు యావత్ రాష్ట్రము వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఉంటే ఆ రాష్ట్రం శస్యశ్యామలగా ఉంటుందని సవినయంగా నేను తెలియజేస్తున్నాను. ఇలా ఈ విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి నాయకుడు అభివృద్ధిని పూర్తిగా స్వాతంత్రంగా ప్రతి వార్డులో ప్రతి ఒక్క సమస్యను వెంటనే స్పందిస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి యన్నెముడి ఫరూక్ సార్ గారు, యన్నెముడి ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు నిరంతరం నంద్యాల నియోజకవర్గం పైనే దృష్టి సాధించి ఎప్పటికెప్పుడు సమస్యలు పరిష్కరించు ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను, తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడి తెలుగుదేశాన్ని ప్రతిష్టను రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ఘనత మన యన్నెముడి ఫరూక్ సార్ అని తెలియజేస్తున్నాం.